గత కొన్ని సంవత్సరాల నుంచి విద్యా సంఘాలు ఐక్యంగా పోరాడి సాధించుకున్న కళాశాల ఆస్తులను ఈ ప్రస్తుత అధికార పార్టీ నేతలు కన్నుపడింది. ఈ అధికార పార్టీ నేతలు ఖబర్దార్, విద్యా సంఘాలు టీజేఎస్ టీఎన్ఎస్ తరఫున ఖబర్దార్ ఒకటే హెచ్చరిస్తున్నాం. గతంలో అయితే ఏ విధంగా కలిసికట్టుగా పోరాటం చేసి ఆమర నిరదీక్ష కూడా దిగి ఈ కళాశాల ఆస్తులను కాపాడుకున్నామో ఇప్పుడు కూడా అదే పంత అదే ఉద్యమ నేపథ్యంలో ముందుకు సాగుతామని, బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా సమైక్యాంధ్ర నాయకులను మెడలు మంచి తెలంగాణ తెచ్చుకున్న చరిత్ర కామెడీ విద్యార్థి సంఘ లోకంది. అదే పంత అదే విధంగా ఉద్యమం చేపడతాము. ఇకనైనా రాజకీయ నాయకులు కళాశాల ఆస్తులపై జోలికి రాకూడదు. వస్తే ఖబర్దార్ ఇప్పుడు మేము హెచ్చరిస్తున్నాము. రాబోయే రోజులలో మమ్మల్ని బెదిరింపులకు కానీ ఏ విధమైన పనులు చేసినా కానీ తలకి ప్రసక్తే లేదు. కాలేజీ ఆస్తుల కోసం ఎంతకైనా తగ్గిస్తామని విద్యాసంఘాలు ప్రజా సంఘాల తరఫున మేము హెచ్చరిస్తున్నాము. ఇకనైనా ప్రభుత్వం శుద్ధశుద్ధి ఉంటే వెంటనే కాలేజీ ఆస్తులు ఏవైతే రిజిస్ట్రేషన్ అయినాయో అవి మొత్తం చుట్టుపక్కల ప్రహరీ గోడ కట్టాలని, అలాగే ఇంజనీరింగ్ కాలేజీ కానీ, బీఈడీ కాలేజీ కానీ, టీటీసీ కాలేజీ కానీ, మహిళా డిగ్రీ కాలేజీ కానీ వెంటనే భవనాలు ఏర్పాటు చేసి వసతి గృహాలకు సంబంధించిన బీసీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్కి సంబంధించిన వెంటనే నిర్మాణం చేపట్టాలి. దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించాలని, లేని ఏడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఇకనైనా ఖబర్దార్ మరోసారి చెప్తున్నాం. విద్యాసంఘాల తరఫున ఎవరైనా కానీ డిగ్రీ కళాశాల ఆస్తుల జోలికి వస్తే మాత్రం వారు ఎంతటి వారైనా సరే, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఏ నాయకుడైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని విద్యాసంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.